గత ప్రభుత్వంలో చేపట్టిన అక్రమ కేసులపై విజయవాడ ప్రత్యేక కోర్టుకు మంత్రి రామానాయుడుతో పాటు పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఆనాటి వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసి నిర్బంధించిన ఆశా వర్కర్లకు సహాయం చేసేందుకు నాడు అక్రమ కేసు వాయిదాకు హాజరయ్యారు. విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు మంత్రి రామానాయుడుతో పాటు పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. 2019 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఆశా వర్కర్లకు న్యాయపరంగా అండగా నిలిచిన మంత్రి రామానాయుడుతో పాటు పలువురు పార్టీ శ్రేణులపైన నాడు అక్రమ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి గత 4 సంవత్సరాలుగా విజయవాడ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్నారు. ఆనాడు తమ న్యాయపరమైన కోరికల సాధనకై తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ఆశా వర్కర్లు వెళుతుండగా పాలకొల్లు రైల్వే స్టేషన్లో బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఎన్నడూ పోలీస్ స్టేషన్ గుమ్మం తక్కని మహిళలు, గర్భిణీలను సైతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు విడిచిపెట్టకపోవడంతో వారి కుటుంబాలు సైతం ఆందోళనకు గురిచేశారు. పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఆశా వర్కర్లకు, మహిళలకు కనీస భోజన సదుపాయంతో పాటు న్యాయపరమైన సహాయం అందజేయలేదన్నారు. ఆనాటి వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేస్తున్న ఆనాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న రామానాయుడుపై అధికార పార్టీ ఒత్తిడిపై పాలకొల్లు పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో మంత్రి రామానాయుడు కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఆశా వర్కర్లు తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఆ రోజు విజయవాడ ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా తెల్లవారుజామునే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కి తరలించి వాళ్ళల్లో బాలింత్రాలు ఉన్నారు, పాపం గర్భిణీ స్త్రీలు ఉన్నారు, మహిళలు. ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కనటువంటి మహిళల్ని కూడా అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడమే కాదు, మాలాంటి శాసనసభ్యుల్ని, ఒక ప్రజాప్రతినిధుల మీద కూడా ఆ రోజు అక్రమంగా మాపై కూడా కేసులు పెట్టి ఈరోజు ఏదైతే ఇక విజయవాడ స్పెషల్ కోర్టుకి ఆ కేసుల నిమిత్తం హాజరవడం జరుగుతుంది. అంటే గత నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి ప్రభుత్వం ఒక కక్షలు, కేసులు, వేధింపులతో సాగినటువంటి పాలనకు ఈ ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలకి మేలు చేసి ప్రజలకు సేవ చేయడం కూడా తప్పుగా ఆ రోజు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కూడా విజయవాడ ఈ స్పెషల్ కోర్టుకి ఆశా వర్కర్ల కేసు నిమిత్తం హాజరవడం జరిగిందని చెప్పి తెలియజేస్తుంది.